ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్నటువంటి మొదటి టెస్ట్ చాలా సప్పగా చాలా నీరసంగా సాగింది. ఇండియా బ్యాట్స్మెన్లు అలాగే బౌలర్లు రెచ్చిపోయి ఆడితే మాత్రం వెస్టిండీస్ మాత్రం చాలా సతికిలపడి అసలు ఎలా ఆడాలో కూడా తెలియక తడ బ్యాట్తో మరొకసారి నిరాశపరిచింది. ఇలాంటి టెస్టు మ్యాచ్లు జరిగితే మాత్రం మరొకసారి టెస్ట్ మ్యాచ్ మీద ఇంట్రెస్టే పోయే విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది వెస్టిండీస్. ఇక్కడ మెయిన్ మనకు 20th సెంచరీలో వెస్టిండీస్ ఏకంగా ఇప్పటి వరకు మన ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య 17 ఇన్నింగ్స్లు విజయాలు సాధిస్తే అందులో 21వ శతాబ్దంలో వెస్టిండీస్ 8 సార్లు గెలవగా 21వ శతాబ్దంలో ఇండియా 9 సార్లు గెలిచింది. అంటే ఇక్కడ బాగా పూర్తి ఆధిపత్యం ఇండియాదే కనబడుతుంది. 20th సెంచరీలో మాత్రం వెస్టిండీస్ ఆధిపత్యం సాధిస్తే, కానీ ఇప్పుడు గత కొన్ని మ్యాచ్ల నుంచి మనం చూస్తే మాత్రం వెస్టిండీస్ కనీసం పట్టుమని 253 పరుగులు ఒక్కసారి 2 సార్లు మాత్రమే చేసింది గత 20 ఇన్నింగ్స్లో. అంత చెత్తగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంతేకాకుండా ఇక్కడ బేసిక్గా ప్రజెంట్ క్రికెట్ ఆడుతున్నటువంటి దేశాల్లో అంతో ఎంతో స్ట్రాంగ్గా అనిపించేది ఇండియా, ఆస్ట్రేలియా, అలాగే న్యూజిలాండ్, ఇంగ్లాండ్, అలాగే సౌత్ ఆఫ్రికా. దీంట్లో కూడా మసకబారిపోతున్న కొద్ది క్రమంలో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్. మరి ఇలాంటప్పుడు ఐసీసీ ఏదైనా గట్టి చర్యలు తీసుకోకపోతే మాత్రం ఫ్యూచర్లో అసలు టెస్ట్ అనేది కొన్ని దేశాల మధ్య మాత్రమే జరిగే అవకాశాలు ఉన్నవి. కనుమరుగే ప్రమాదం కూడా ఎక్కువ ఉంది. ఇది మాత్రం చాలా ప్రమాదకరం అనిపిస్తుంది. మరి ఎక్కువ లేట్ ఎందుకు, ఈరోజు జరిగినటువంటి హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బేసిక్గా నిన్న ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడినప్పుడు తర్వాత ఈరోజు చాలామంది మనం అంతా ఎక్స్పెక్ట్ చేసింది 2 సెషన్లో ఆడి డిక్లేర్డ్ ఇస్తుంది అనుకున్నాం. అలా ఏమీ కాకుండా నిన్న ఎక్కడ స్కోర్లు ఓవర్ నైట్ స్కోర్తో ఉన్నటువంటి 448కి 5 వికెట్లు కోల్పోయినటువంటి ఇండియాను తర్వాత ఈరోజు అసలు స్టార్ట్ కాకముందే డిక్లేర్ చేసింది. తర్వాత బ్యాటింగ్ ఆహ్వానించినటువంటి వెస్టిండీస్ కనీసము ఇక్కడ పట్టుమని 10 పరుగులు కూడా ఇవ్వలేదు. 14 ఇక్కడ మెయిన్ చంద్రపాల్ కొడుకు అయినటువంటి తంగెల్ చంద్రపాల్ 8 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్లో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన డ్రైవ్ క్యాచ్తో వెనుదిరిగాడు. ఇక్కడ నుంచి వికెట్ల పతనం స్టార్ట్ అయింది. క్రమేపిన వరుసగా లంచ్కు ముందే 5 వికెట్లు కోల్పోయి పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయింది. తంగనీరైన్ చంద్రపాల్ 8 పరుగుల వద్ద అవుట్ అయితే తర్వాత వచ్చినటువంటి జాన్ కాంబెల్ 14 పరుగులకు రవీంద్ర జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తర్వాత ఇక్కడ బెండన్ కింగ్ 5 పరుగులు, కెప్టెన్ అయినటువంటి రోస్టన్ చేస్ 1 పరుగు వద్ద, కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓవరాల్ తర్వాత వచ్చినటువంటి సాహి ఓప్ కూడా 1 పరుగు వద్ద జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక్కడ మెయిన్ చివరిలో మాత్రం జస్టిన్ గ్రేవ్స్ 25 పరుగులు మాత్రం కొద్దిసేపు ఆదుకునే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక్కడ మెయిన్ వెర్కెన్ను సిరాజ్ అవుట్ చేయగా జైన్ లయన్ను టేలర్ అయినటువంటి జోన్ లయన్ను జడేజా 14 పరుగుల వద్ద, అలాగే చివరి వికెట్ అయినటువంటి జోర్డన్ సేల్స్ను 22 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. ఈ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో అద్భుతమైన బ్యాటింగ్తో ఆడినటువంటి జడేజా తర్వాత వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్లో ఏకంగా 4 వికెట్లు పడగొట్టి బౌలింగ్లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ మ్యాచ్లో జడేజాకు 4 వికెట్లు తగ్గగా సిరాజ్కు 3 వికెట్లు దక్కాయి. అలాగే కుల్దీప్ యాదవ్కు 2 వికెట్లు దక్కగా వాషింగ్టన్ సుందర్కు 1 వికెట్ దక్కాది. సెకండ్ ఇన్నింగ్స్లో బూమ్రా కేవలం 6 ఓవర్లు మాత్రమే వేశాడు. ఇతనికి బౌలింగ్ ఎందుకులే, రెస్ట్ ఇస్తే బెటర్ అనిపించింది. ఇంకా ఇలాంటప్పుడు సెకండ్ టెస్ట్లో కూడా ఇతనికి తీసేసి వేరే ప్లేయర్కు అవకాశం ఇస్తే కనీసం వాళ్ళకైనా ప్రాక్టీస్ ఉంటుంది కదా అనిపించింది. ఇంకా ఈ మ్యాచ్లో అద్భుతమైన ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అంతేకాకుండా ఇప్పటి వరకు జడేజా కొన్ని రికార్డులు సాధించినవి. ఇండియాలో హైయెస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న వాళ్ళలో మొట్టమొదటి వాడిగా రికార్డుకి ఎక్కాడు. ఇతనికి కేవలం 50 టెస్టుల్లోనే 10 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. తర్వాత చూస్తే మాత్రం అనిల్ కుంబ్లే 63 మ్యాచ్లకు గాను 9 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంటే విరాట్ కోహ్లీ 55 మ్యాచ్లకు గాను 8 సార్లు, అలాగే సచిన్ టెండూల్కర్ 94 మ్యాచ్లకు గాను 8 సార్లు అవార్డు అందుకున్నాడు. తర్వాత అశ్విన్ 65 మ్యాచ్లకు గాను 7 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అంతేకాకుండా టెస్టుల్లో ఎక్కువ సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న వాళ్ళలో సచిన్ 14 సార్లు అందుకుంటే తర్వాత ద్రావిడ్ 11 సార్లు, జడేజా 11 సార్లు తీసుకొని రాహుల్ ద్రావిడ్ సరసన చేరాడు. తర్వాత అశ్విన్కు అలాగే విరాట్ కోహ్లీ 10 సార్లు తీసుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ మనము వెస్టిండీస్ గత 15 ఇన్నింగ్స్లు చూస్తే మాత్రం 146, 162, 27, 143, 253,
141, 190, 244, 163, 123, 137, 185, 146, 152. ఇదండి వాళ్ళ గత 15 టెస్ట్ ఇన్నింగ్స్లో పర్ఫార్మెన్స్. కనీసం 200 దాటింది కేవలం 2 సార్లు మాత్రమే. అంతేకాకుండా కొత్త బంతి అయిపోయేంత వరకు కూడా వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వకుండా చతికిలు పడుతున్నారు. ఇంత ఘోరంగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఇంకా ఈ విజయంతో WTC పాయింట్లో ఇండియా ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూద్దాం. మొదటగా ఆస్ట్రేలియా 3 మ్యాచ్లకు గాను 3 గెలిచి 100% తో మొదటి ప్లేస్లో ఉంటే, సెకండ్ ప్లేస్లో శ్రీలంక 2 మ్యాచ్లకు గాను 1 గెలిచి 1 ఓడిపోయి 66.67 1 డ్రాత్ చేసుకుని 66.67తో సెకండ్ ప్లేస్లో ఉండగా, థర్డ్ ప్లేస్లో ఇండియా 6 మ్యాచ్లకు గాను 3 గెలిచి 2 ఓడిపోయి 1 డ్రాతో 55.56%తో ఉన్నది. అలాగే ఫోర్త్ ప్లేస్లో ఇంగ్లాండ్ 5 మ్యాచ్లకు గాను 2 గెలిచి 2 ఓడిపోయి 1 డ్రాతో 43.33 ఉండగా, తర్వాత బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచ్ ఓడిపోయి 1 మ్యాచ్ డ్రాతో 16% ఉండగా, చిట్ట చివరిగా వెస్టిండీస్ 4 మ్యాచ్లు ఆడితే 4 కూడా